ఇప్పుడు 107వ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాం. ముక్కౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాననా. ఈ సాకిని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము వెనుపొంగలి అండి. 5వ మాసంలో ఉండే గర్భిణీ స్త్రీలు లలితమ్మ పటం ఎదురుకుండా ఓం సాకిన్యాంబ స్వరూపిణి, ఓం సాకిన్యాంబ స్వరూపిణి, ఓం సాకిన్యాంబ స్వరూపిణి అని 520వ నామం అండి. చక్కగా 11 సార్లు చదువుకుని వెనుపొంగలి నైవేద్యం కింద నివేదించుకోండి. మీ కడుపులో ఉన్న శిశువు తాలూకా వెన్నుపూస చక్కగా పెరుగుతుంది. లలితా సహస్రనామం తలుచుకుంటే చెయ్యనిది అవ్వని పని ఉండదు అండి. ఇప్పుడు తర్వాత మనము ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుంటున్నామండి. మూలాధార చక్రం అయిపోయింది అంటే ఇక్కడ 107వ శ్లోకమే కొనసాగుతోంది. ఈ 107వ శ్లోకంలో మూలాధార చక్రము అలాగే ఆజ్ఞాచక్రం గురించి కూడా వివరిస్తున్నారు. ఆజ్ఞాచక్రాన్ని కాపాడే దేవత పేరు హాకిని అమ్మవారు అండి. ఆజ్ఞాచక్రంలో ఉండి చక్కగా ఈ చక్రము ఆజ్ఞాచక్రం అంటే మన కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఈ అమ్మవారు ఈ హాకిని అమ్మవారు అంటే తెల్ల పౌర్ణమి చంద్రుడు వలె దగదగలాడిపోతూ తెల్ల రంగులో ఉంటారంట. ఈ హాకిని అమ్మవారికి 6 ముఖాలు ఉంటాయంట. అందుకనే ఇది ఈ ఆజ్ఞా చక్రాన్ని 6వ చక్రం కింద లలితా సహస్రనామంలో వివరిస్తున్నారండి. దీంతో 107వ శ్లోకం తాలూకా అర్థం అయిపోయింది. మీ అందరికీ కూడా మా హార్డ్ వర్క్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.